కొంతమందికి విలువలు తెలియవు. డబ్బున్న అహంకారంతో బ్రతకడం తప్ప మనుషులతో ఎలా బ్రతకాలి, ఎలా బిహేవ్ చేయాలి అని తెలీదు. అలాంటి వాళ్ళని చూసి జాలిపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు. తను చేసింది తప్పే, కానీ నువ్వు బాధపడితే భయపడినట్లే. నీ అంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నువ్వే ఇలా అయిపోతే ఎలా? ప్లీజ్ పరిస్థితుల్ని అర్థం చేసుకో. ఎందుకు బాబు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశానని ఎందుకు అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు? స్నేహం చేయటం చేతకాని వాళ్ళకి అందరూ శత్రువులానే కనిపిస్తారు. మంచికి అర్థం తెలియని వాళ్ళందరూ అలాగే ప్రవర్తిస్తారు. సొసైటీలో అలాంటి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకుంటే ఎలా? ఇది మనింటి ఫంక్షన్. ఫంక్షన్లో నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది? ప్లీజ్ చామ్, ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ నా మాట విను చామ్. చామ్ ప్లీజ్, కిందకి వెళ్దాం పద. ప్లీజ్ చామ్. రే ప్రేమ్, కింద ఫంక్షన్ జరుగుతూ ఉంటే నువ్విక్కడేం చేస్తున్నావు? దీన్ని ఓదారుస్తున్నావా? తను బాధపడుతుంది కదా. ఇది బాధపడితే నీకేంటా? నువ్వు కిందకెళ్ళు. నా ఇల్లు వదిలిపెట్టి పోయిందానివి అలాగే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఎవరండో చూసుకుని మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టి నీ ఆటలను వాడుతున్నావు. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను.